guys, welcome back to the Lucky Boss 360 ఏంటంటే నా కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ అయితే మీకైతే చూపిస్తున్నా. సో ఫస్ట్ అయితే కీస్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇదైతే ఒక బాక్స్ అయితే ఇస్తారు వాళ్ళు. ఆ బాక్స్లో అయితే ఫస్ట్ మనకైతే దాని ఛార్జర్ అయితే ఉంటుంది. దాని ఛార్జర్ తర్వాత ఈ బాక్స్లో అయితే మనకి లాక్ కీస్, లాక్ ఇక్కడ ఉంది, లాక్ ఎక్కడ ఉంది, లాక్ అక్కడనే ఉంది, లాక్ ఇది. ఇంకా ఇదేమో యాక్చువల్లీ అది స్టార్ట్ చేయడానికి. దాని తర్వాత ఇదేమో బ్యాటరీ ఇక్కడ తీయడానికి చూపిస్తారు. ఇక్కడ ఇది ఉందిగా, మన ఈ బ్యాటరీ తీసుకెళ్ళి ఇంట్లో కూడా పెట్టి ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇంతే. సో ఇదైతే బ్యాటరీది. సో మనకైతే ఇది విక్టర్ 91 లాక్ అయితే ఇస్తారు మనకి. సో ఇది కూడా ఇస్తారు ఇట్లా పెట్టుకోవడానికి, క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇదైతే దీనికి కీస్ అన్నమాట. ఒకటి ఉండి ఒకటి పోయింది. సో ఇది చూడండి, ఇట్లా ఇక్కడ ఉంది కదా, ఇది ఇట్లా పెట్టి ఇక్కడ ఎం బటన్ ఉంటుంది. ఎం బటన్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ స్క్రీన్ అయితే ఆన్ అవుతుంది, కనిపిస్తుందా? సో నేనైతే నీడలకి వెళ్ళి చూపిస్తా. సో ఇక్కడైతే మీకైతే స్క్రీన్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే మనమైతే 0 గేర్లో పెట్టుకున్నాం. ఇక్కడ ప్లస్ అని బటన్ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుందా 0, అది గేర్స్ అన్నమాట. సో 0 గేర్స్ పెంచుకోవాలంటే ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, ప్లస్ బటన్ అయితే మనం క్లిక్ చేయాలి. సో ఇప్పుడు 0 ఉంది కదా, 0 కాస్త ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్ లాస్ట్. మళ్ళీ మనం తగ్గించుకోవాలంటే ఇక్కడ ఎం అని ఉంటుంది. ఇక్కడ ఫిఫ్త్ గేర్ ఉంది కదా, ఫోర్త్ గేర్, థర్డ్ గేర్, సెకండ్ గేర్, ఫస్ట్ గేర్. సో మనకైతే ఇక్కడ మ్యారియో బెల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ లైట్ కూడా ఉంటుంది ముందట. సో లైట్ అయితే వస్తుంది, హారన్ కూడా ఇచ్చారు. సో నేనైతే మీకైతే ఒక రౌండ్ వేసి చూపిస్తా. సో నెక్స్ట్ వచ్చి అయితే ఈ సైకిల్ అనేది అయితే హీరోది. సో మీరు చూడొచ్చు ఇక్కడ. సో మనకైతే ఇట్లా ఇది నొక్కితే స్క్రీన్ అనేది అయితే ఆఫ్ అవుతుంది. సో ఆఫ్ అయింది చూడండి స్క్రీన్, పవర్ కూడా పోతుంది. సో మళ్ళీ మనం ఇది ఆన్ చేసినాం అనుకో, స్క్రీన్ అనేది మళ్ళీ ఏం నొక్కాలి. సో మళ్ళీ స్క్రీన్ అనేది అయితే ఆన్ అయింది. సో ఇదైతే ఫ్రంట్, ఇది బ్యాక్. అలానే దీనికి రేడియం వర్క్ వస్తుంది. సో నెక్స్ట్ ఇదైతే బ్యాటరీ. నెక్స్ట్ ఇది మామూలుగా మనం బ్యాటరీ అయిపోతే సైకిల్ కూడా తొక్కుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇది అడ్జస్టబుల్ సీట్. చాలా టైట్ ఉంది, సో చాలా టైట్ ఉంది, రావట్లేదు. సో ఇదైతే అడ్జస్టబుల్ సీట్ వస్తుంది అన్నమాట. సో పట్టుకొని ట్రై చేస్తాం, మళ్ళీ రావట్లేదు, చాలా టైట్ ఉంది. అవును. సో నెక్స్ట్ ఇదైతే ట్యూబ్ టైర్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడైతే మోటార్ ఉంది, చైన్, ఇది ఏంటో నాకు తెలీదు. ఇంకా ఇదైతే వైఫై సైకిల్. దీంతో పాటు మనకైతే లాక్ ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఇది బిల్లు, ఇక్కడ బిల్లు ఉంటుంది, ఇదంతా బిల్లు. ఇది ఉంటేనే మనకి సర్వీస్ చేస్తారు. సో నెక్స్ట్ ఇది సైకిల్ ఎలా యూజ్ చేయాలనేది ఇక్కడ ఉంటుంది, ఇదంతా అదే, ఇదంతా అదే. సో నెక్స్ట్ మనం ఏదైనా రాయాలనుకుంటే ఇక్కడ రాయొచ్చు. నేనైతే ఇది మణికంఠ ట్రేడర్స్లో అయితే తీసుకున్నా. మణికంఠ ట్రేడర్స్లో అయితే ఆ సైకిల్ అనేది తీసుకున్నా. సో నెక్స్ట్ ఇక్కడ ఇదైతే మనకి ఇక్కడ ఏదైనా రాయొచ్చు. ఇంకా స్కాన్ చేస్తే దాని గురించి మొత్తం వస్తుంది. సో ఇదైతే దీనిలో కూడా ఉంటుంది. ఇంక దీనిలో వారంటీ కార్డు ఉంటుంది, చూపిస్తాను. సో ఈ సైకిల్ కూడా అయితే మనకు ఉంటుంది. ఇది ధోని వాడే సైకిల్, కానీ నేను అది తీసుకోలే, ఇదే తీసుకున్నాను.
సో ఇక్కడైతే వారంటీ అనేది ఉండాలి, ఎక్కడో ఉంటుంది. ఇదిగో ఇదైతే మనకైతే వారంటీ ఇది ఉంది అంతా మన డీటెయిల్స్ అనేవి ఇందులో ఉంటాయి. సో ఈ బాక్స్ అనేది మనకి ఇస్తారు. సో నెక్స్ట్ ఈ లాక్ అనేది అయితే చాలా స్ప్రింగ్ లాగా ఉంటుంది. సో మనము ఇక్కడ వేసుకోవచ్చు, చాలా ప్లేస్లో వేసుకోవచ్చు. నెక్స్ట్ ముందర కూడా చూపారు. సో ఇది గేర్ విత్ డిస్ప్లే. సో కీస్ అనేది అయితే ఈ విధంగా అయితే మనకు ఉంటుంది. సో ఇంకా అయితే మనం ఇక్కడైతే బ్యాటరీ పెట్టుకోవాలి రైట్. సో ఇక్కడ ఉంది కదా, మనం ఇది తీసుకొచ్చి అయితే అది ఉంది కదా, అది తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టుకోవాలి. సో నెక్స్ట్ అంతే. ఇంకా ఇక్కడ అది ఇచ్చిర్రు రేడియం సీట్, ప్యాసింజర్ సీట్ కూడా వస్తుంది, కానీ నేనే పెట్టించుకోలేదు, బాగుండేది. సో ఇట్రా. సో నెక్స్ట్ ఇది ఏంటంటే ఇక్కడ ఉన్నాయి కదా, ఇది నాకు కూడా తెలియదు అంతా ఇక్కడ ఏమేమి ఉంటాయో తెలియదు నాకు కూడా. ఒకసారి చూద్దాం. ఆన్ చేసి ఉంది, ఎండు ఉండడం వల్ల కనిపించట్లేదు. సో అంతే గాయ్స్, బాయ్.